అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. జూన్ నెల 29వ తేదీ సోమవారం రోజున చాలా శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడుతుంది. దీనినే ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ వటసావిత్రి వ్రతాన్ని చేయాలి. మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది. ఈ వ్రతాన్ని చేయటం వలన మీ భర్తకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఆడవారికి సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి చేయవలసిన పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ రోజున రైతులందరూ నాగలు పట్టి పొలం పనులు ప్రారంభించే పౌర్ణమి కాబట్టి దీనిని ఏరువాక పౌర్ణమి అనే పేరుతో పిలుస్తారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సుమంగళి స్త్రీలు వటసావిత్రి వ్రతం చేయాలి. వటసావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించాలి. ఈరోజు ఎవరైతే మర్రి చెట్టును పూజిస్తారో అలాంటి వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అంటే స్త్రీలు తెల్లవారుజామునే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. అలాగే కాళ్ళకు పసుపు రాసుకొని మట్టి గాజులను ధరించాలి. ముందుగా మీ ఇంటిలో దీపారాధన చేసుకొని దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళండి. మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని ముందుగా బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టండి. మర్రి చెట్టుకు నమస్కారం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఒక తెలుపు రంగు దారాన్ని 5 పోగులుగా చేసి ఆ దారానికి పసుపు రాసి మర్రి చెట్టుకు కట్టి ప్రదక్షిణలు చేయండి. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం నమో వటసావిత్రై నమః అనే మంత్రాన్ని జపిస్తూ వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత కర్పూరంతో హారతిని సమర్పించాలి. అలాగే మర్రి చెట్టు మొదట్లో కొన్ని ఆవు పాలు పోసి నెయ్యి దీపం వెలిగించండి. పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు వేసి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదువులకు తాంబూలం ఇవ్వండి. తాంబూలం ఇచ్చేటప్పుడు తమలపాకులు, 2 అరటిపండ్లు, ఒక ఒక్క పసుపు, కుంకుమ, గాజులు పెట్టి తాంబూలం ఇవ్వాలి. చివరిగా సావిత్రి సత్యవంతుల పారాణిక కథను చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఈ కథ వినకపోతే వ్రత ఫలితం దక్కదు. అంతా అయిపోయాక ఇంటికి వచ్చి మీ భర్త యొక్క పాదాలకు నమస్కారం చేసుకోండి. మర్రి చెట్టు అందుబాటులో లేనివారు మర్రి చెట్టు కొమ్మను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని ఆ కొమ్మకు పసుపును, కుంకుమను వేసి పూజ చేసుకోవచ్చును. లేదంటే మీ ఇంటి పూజా మందిరంలో పూజ చేసుకునే స్థలంలో ఒక తమలపాకు పైన పసుపు ముద్దను చేసి ఆ పసుపు ముద్దకి గంధం, కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకొని ఆ పసుపు ముద్దని మర్రి చెట్టుగా భావించి అక్షతలతో, పుష్పాలతో పూజించుకోవాలి. ఇలా పూజ చేసేటప్పుడు ఓం నమో వైవస్వతాయ, ఓం నమో వటసావిత్రై నమః అనే మంత్రాలతో 21 సార్లు జపిస్తూ ఆ పసుపు ముద్దకు పూజ చేస్తూ ఉండాలి. సావిత్రి తన భర్త అయిన సత్యవంతుడిని బ్రతికించుకున్నది మర్రి చెట్టు దగ్గర కాబట్టి ఈ మంత్రాన్ని చదువుతూ ఉండాలి. సావిత్రీదేవి ఆ మర్రి చెట్టుకు కృతజ్ఞతలు తెలుపుతూ పూజ చేసింది. అందుకే దీనికి వటసావిత్రి వ్రతం అనే పేరు వచ్చింది. మర్రి చెట్టుకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే మర్రి చెట్టు వేరులో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మల్లో పరమశివుడు కొలువై ఉంటారు అని బ్రహ్మపురాణం చెబుతుంది. ఈ పౌర్ణమి రోజున మర్రి చెట్టుకు నీరు పోస్తే పితృదేవతలకు స్వర్గప్రాప్తి కలుగుతుందట. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి గుమ్మం బయట 2 దీపాలను వెలిగించండి. ప్రతి పౌర్ణమి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా చంద్రుడికి నమస్కారం చేసుకోవాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి మీ మనసులోని కోరికను కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు చంద్రుడికి పచ్చిపాలతో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే అనారోగ్య సమస్యలన్నీ తగ్గి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ రోజున చంద్రుడి వెన్నెల్లో అటుకులు, పాలు, బెల్లం కలిపి ఉంచిన పదార్థాన్ని చంద్రుడి యొక్క వెన్నెల కిరణాలు అటుకులు, పాలు, బెల్లం పదార్థం పైన పడేటట్టు 1 గంట సేపు ఉంచి తర్వాత కుటుంబం మొత్తం స్వీకరిస్తే మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అదృష్టం కలిసి వస్తుంది.
ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రతి ఇంటికి వస్తుందట. కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించాలి అంటే మీ గడపలకు పసుపు రాసి కుంకుమ బట్లను పెట్టి అష్టదళ పద్మ ముగ్గు వేయండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తును వేయండి. అలాగే ఈ పౌర్ణమి రోజు నాడు సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంటిలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ సాంబ్రాణి పొగ ధూపం వేయటం వలన మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున తులసి కోటను ఖచ్చితంగా పూజించాలి. ఈరోజు చేసిన తులసి పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. తులసి మొక్కకు పచ్చిపాలు పోసి పసుపు కుంకుమలను సమర్పించి ఆవు నెయ్యితో దీపం వెలిగించి 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా తులసిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. ఒక దారానికి 7 యాలకులను గూర్చి లక్ష్మీదేవి పటానికి వేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది. తరువాత ఈ యాలకుల మాలను తీసి మీరు డబ్బు భద్రపరిచే ప్రదేశంలో పెట్టండి. ఎప్పుడు మీకు ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. అలాగే మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. విష్ణు దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రోజున నువ్వులను దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. గ్రహదోషాలు అన్నీ తొలగిపోతాయి. అలాగే గొడుగును కానీ పాదరక్షలు కానీ బియ్యము పెసరపప్పు బెల్లం వీటిలో ఏదైనా ఒకటి జ్యేష్ఠ పౌర్ణమి రోజున దానం చేయటం వలన ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఈ వట సావిత్రి వ్రతాన్ని చేసే స్త్రీలు మంచం పైన కూర్చోకూడదు. పగటిపూట నిద్రపోకూడదు. ఉదయం అంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చును. ఈరోజు తప్పనిసరిగా సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని అక్షతలు ఎర్రని పుష్పాలు వేసి సూర్యుడికి ఎదురుగా తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున మాంసాహారం తినకూడదు. గోర్లను కత్తిరించకూడదు. ఈరోజు రాళ్ల ఉప్పుతో ఈ పరిహారాలు చేస్తే మీ ఇంటిలో లక్ష్మీదేవి తిష్ట వేస్తుంది. అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొనుక్కొని ఇంటికి తెచ్చుకుంటే ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది. మీకు ఉండే అప్పు తీరాలంటే ఒక మట్టి పాత్రను కానీ లేదా ఒక గాజు పాత్రను కానీ తీసుకొని అందులో ఒక గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పులో కొన్ని ఆవాలు పసుపు కుంకుమ అలాగే మీ అప్పును బట్టి 5 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ ఆ ఉప్పు పైన పెట్టి ఆ ఉప్పును తీసుకెళ్ళి మీ పూజ గదిలో పూజాస్థలంలో పెట్టి ఆ రోజు రాత్రి మొత్తం ఆ ఉప్పు బౌల్ని ఉంచి తర్వాత ఆ ఉప్పు బౌల్ను తీసుకొని రావి చెట్టు దగ్గరికి మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా చేస్తే మీకు ఎటువంటి అప్పుల బాధలు ఉన్నా తీరిపోతాయి. నమ్మకంతో ఇలా చేయటం వలన అవి క్రమక్రమంగా మీ యొక్క అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఏదో ఒక విధంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండి మీ యొక్క అప్పులను తీరే విధంగా అమ్మవారు కరుణిస్తారు. ఈ విధంగా ఈ పౌర్ణమి రోజున చిన్న చిన్న పరిహారాలను పాటించి మీ యొక్క సమస్యల నుంచి బయటపడాలని ఆ అమ్మవారిని వేడుకోండి. ప్రతి పౌర్ణమికి అత్యంత శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. లక్ష్మీదేవికి ఇష్టమైన పౌర్ణమి రోజున ఈ పైన చెప్పిన పరిహారాలను పాటించి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.